హలో గైస్, ఎలా ఉన్నారండి అందరూ? మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? లెన్స్ కట్కి అయితే వెళ్ళామండి. నేను ఎలాగో సన్ గ్లాసెస్ పెట్టుకోవట్లేదు కదా అని అన్నాను, అంతే వెంటనే నేను తీసుకుంటాను పదా అని అయితే తీసుకెళ్ళాడు. చాలా చూసారనమాట. మా హస్బెండ్ ఏది నచ్చలేదు పాపము, చూసి ఎలా ఉంది అని అడిగాడు. ఒక్కటైతే సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర పెట్టేసరికి ఆ అమ్మాయి ఇప్పుడు వద్దు సార్ 4 డేస్కి న్యూ స్టాక్ వస్తుంది అప్పుడు రండి అని చెప్పింది. మేము చూడండి వాళ్ళ నాన్న బిజీగా వెతుక్కుంటున్నాడని మేమిద్దరం ఏం చేస్తున్నాం, ఆ మిర్రర్ దగ్గర సెల్ఫీ అయితే దిగుతున్నాం అనమాట. అక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు పిలిస్తే వెంటనే వెళ్ళిపోయాడండి వాడు. చూడండి ఎత్తుకొని ఆడుకుంటున్నాడు వాళ్ళతోటే. అసలు ఇంకా వాళ్ళ నాన్న ఏమేమి పెట్టుకున్నాడు ఆ ట్యాగులన్నీ లాగుతా, వాళ్ళిద్దరు అసలుకి చూడలేకపోయాను నేనైతే. అల్లరి ఐరన్ మ్యాన్ ఉంటుంది కదా, స్పెట్స్ అలా ఉన్నాయి కదా, ఫైనల్గా అదైతే తీసుకున్నారు. అది మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ స్టాక్ వస్తే వెళ్దాం అనుకున్నాం. ఇది రోస్మేరీలా ఉందండి, దాని ఎదురుగా ఉందన్నమాట. బాగుందని తీసాను. ఇంకైతే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం మా బేబీ కూర్చున్న తర్వాత వెళ్ళాము. వాడు చూడండి ఎలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడో. పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే ఆ మాటలు ఆలకిస్తూ ఆడుకుంటూ అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. వాడి పాటికి వాడు ఆడుకుంటూనే ఉన్నాడు అసలు వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు. ఇంకా ఫుడ్ వచ్చేసింది. పెడుతూ ఉంటే వాడు చేతులు పెడుతుంటే వేడిగా ఉంది మేడం అంటే ఇంకా చేతులు అయితే తీసాను. వాడు ఎలా చూసాడో చూడండి నా సాయి. అసలు ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. 280 రూపీస్ అనమాట బిర్యానీ. చాలా అంటే చాలా బాగుందండి హండీ బిర్యానీ. వాళ్ళ నాన్న స్పూన్తో సోంపు తిన్నాడని వాడు ఆ స్పూన్తో తినడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్కి అయితే ఒకటి తింటాడు. అది రికార్డ్ చేయలేదు, నేను మర్చిపోయాను, తీసేసాను. అప్పటికే రికార్డ్ ఆఫ్ చేశాను. కింద వేసుకొని ఆ స్పూన్ తీసుకొని మళ్ళీ నోట్లో పెట్టుకుంటున్నాడు. చూడండి వాడు తుడిచే ఉందిలేండి. మేము పార్క్ చేసిండే బైకులన్నీ ఇట్లా చిన్న చిన్న గీసి పెట్టుంటే ఏందా అనుకున్నా. ఈ పిల్లులు చూడండి కింద సంసారాన్నే పెట్టేసినాయి అసలు.